హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి కిడ్స్ బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఆల్రెడీ మన ముందు వీడియోలో బేబీ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఉంది ఆల్రెడీ. ఒకవేళ మీకు కటింగ్ కావాలి అనుకుంటే కనుక ఎలా కట్ చేసుకోవాలి అనేది మన ముందు వీడియోలో చూసేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్గా మనం ఈ బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ స్టిచ్చింగ్ని చూడబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఈ బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము నెక్ డిజైన్ వేయడం కోసం బక్రం పీస్ని తీసుకున్నాను కదా. ఈ బక్రం పీస్ని ఒక క్లాత్ పై వైపున పెట్టేసి ఐరన్ చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ బక్రం పీస్కి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ పీస్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ పీస్ని తీసుకొని ఈ పీస్లో రెండు వైపులా ఈ టక్స్లు సమానంగా ఉండేలా పెట్టుకోవాలి. మిడిల్లోకి వచ్చేలాగా ఇలా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. మధ్యలో ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ షేప్కి చుట్టూ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లను పెట్టేసి ఇప్పుడు ఈ బక్రం పీస్ని పై వైపునకు తీసుకొని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్కి పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్కి చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా నెక్ కుట్టుకున్న తర్వాత ఒకేసారి ఈ చివరన డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్లో నెక్ని స్టిచ్ చేయడం కోసం ఇలా కొంచెం నెక్కి సరిపడా ఒక పీస్ని తీసుకున్నాను. అంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ నెక్కి స్టిచ్ చేయడానికి సరిపడా ఒక పీస్ని తీసుకున్నాను. తీసుకున్న ఈ పీస్ని చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పీస్లో ఈ పీస్ లోపల వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి. అంటే రాంగ్ సైడ్ మనకి పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపున ఈ అంచులు ఫోల్డ్ చేసింది ఇలా లోపల వైపునకు ఉండేలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి.
ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో హుక్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేనైతే జస్ట్ నార్మల్గా వేసేస్తున్నాను. ఒకవేళ మనకి నెక్ స్టిచ్ చేసేటప్పుడు బకరం పీస్ లేదు అంటే కనుక ఇలా కూడా మనం నెక్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ని స్టిచ్ చేసుకున్నా సరే చాలా బాగా వస్తుంది నీట్గా. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసుకుంటే మనకి ఈ నెక్ నీట్గా వస్తుంది. ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ నెక్ పై వైపున చుట్టూ ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు నెక్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ కూడా డాట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్లో పై వైపున డిజైన్ వేయడం కోసం స్ట్రైట్గా ఉండేలాగా ఒక పీస్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం 6 ఇంచులు ఉండేలా తీసుకున్నాను. అంటే డబుల్ ఫోల్డింగ్ మీద మనకి 3 ఇంచులు వస్తుంది. ఇలా ఇది ఒక పీస్, ఇంకొక పీస్ను కూడా ఇదే సైజులో తీసుకున్నాను. ఇలా 2 పీసులను తీసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 పీసుల్ని కలిపేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ 2 పీసుల్ని కలిపేలాగా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ పీస్కి పై వైపును పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ని ఇలా జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ నెక్కి మిడిల్లో వచ్చేలాగా ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసేసేయాలి. హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని ఈ హ్యాండ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, ఈ లోతు తీసిన వైపున ఈ డాట్ ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలా చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇంతవరకు హ్యాండ్ని జాయింట్ చేసిన తర్వాత ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి.
ఇటువైపున ఎలా అయితే హ్యాండ్ జాయిన్ చేసేసి చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసామో అదేవిధంగా రెండో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ పీస్కి ఫ్రాక్ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే ఈ ఫ్రాక్ పీస్ని జాయిన్ చేశానో ఇదే విధంగా రెండో వైపున కూడా ఫ్రాక్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండో వైపున కూడా ఈ ఫ్రాక్ పీస్ని జాయిన్ చేశాను. ఇలా రెండు వైపులా ఈ ఫ్రాక్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ బాడీ పార్ట్ పీస్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో జాయిన్ చేయడం కోసం ఒక డోరీని స్టిచ్ చేశాను. అంటే ఒక వెడల్పాటి పీస్ని తీసుకొని దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టు వేసేసి ఒక చివరన ఎడ్జ్ నుంచి తిరగేశాను. ఇలా ఒక పీస్ని ప్రిపేర్ చేసుకున్న దీనిని వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ పీస్కి ఫ్రంట్ పార్ట్ పీస్కి మిడిల్లో వచ్చేలా పెట్టుకోవాలి. అంటే ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా లోపల వైపు నుండి పెట్టుకుంటే మనకి ఈ ఫ్రాక్ తిరగేసినప్పుడు ఇలా మిడిల్లోకి వచ్చేస్తుంది ఈ డోరీ. ఈ బాడీ పార్ట్ పీస్లో మనం డిజైన్ పెట్టాం కదా, ఈ డిజైన్ దగ్గర జాయిన్ చేసిన ఈ రెండు పీస్లు ఇలా పై వైపునకు ఉండేలా చూసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే సైడ్ జాయింట్ పెట్టామో ఇలా బాడీ పార్ట్లో ఇలా డోరీ వచ్చేలాగా ఇదే విధంగా రెండో వైపును కూడా మిడిల్లో ఇక్కడ డోరీ వచ్చేలాగా పెట్టుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన అంచుని కావాలి అనుకుంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ చివరన అంచును కూడా ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తున్నాను. దీనిని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ క్రాసులు రాకుండా చూసుకొని జాయింట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ చివరి వైపున అంచును కూడా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్నామంటే మనకి మొత్తం ఈ ఫ్రాక్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గానే మనం ఇలా మంచిగా డిజైన్ ఉండేలా కాటన్ ఫ్రాక్ని చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా మనం సమ్మర్ కాటన్ ఫ్రాక్ని ఇలా మనం ఇంట్లోనే డిజైన్ చేసేసుకోవచ్చు. సూపర్గా ఉంది కదా. సమ్మర్లో పిల్లలకి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. మనం ఇలా తక్కువ టైంలోనే కాటన్ ఫ్రాక్ని ఇంట్లో డిజైన్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన లేటెస్ట్ మోడల్స్ ఇంకా మరెన్నో మీరు చూడాలి అనుకుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.